ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనదినిచ్చి చురుకైన మెలుకును అనుగ్రహించి మరో సూర్యుదనిచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో ఆయనకు కృప కనికర వాసులతో మనతో ఉండేలాగిన ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, కనికరము కలిగిన దేవుడు నాయన తండ్రి. ఇదిగో తండ్రి మరో సూర్యుదని ఇచ్చారు తండ్రి. ఈ విధంగా మీ పాద సన్నిధికి వచ్చి మేము స్తుతించి మయంపచ్చి కనిపించే భాగ్యం మీకు వందనాలు. గడిచిన రాత్రి కాచి కాపాడి భద్రపరిచారు, మీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఈరోజంతా కూడా తండ్రి మీ కృపలో భద్రపరచండి, సహాయాన్ని ఇవ్వండి అయ్యా. మీ సహాయాన్ని, మీ రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. వాటి వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా శక్తి సహాయాన్ని ఇవ్వండి తండ్రి. మీ కృపతో నింపండి, మీ కనికరంతో నింపండి తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ దయ మాతో ఉంచండి, మీ కృప మాతో ఉంచండి, మీ కాపుదల మాతో ఉంచమని అయ్యా. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ఈ పాదాల చెంత బాధపెడుతున్నాను తండ్రి. అయ్యా ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ యొక్క మొర ఆలకించి సహాయం దయచేయండి. ఎంతమంది ప్రార్థన అవసరం కోరిన వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని పొందనాలి తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన తను ఎంతమంది తమ పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం గత సంవత్సరం దయకిట్టని ఇచ్చారు, ఇంతకాలం కాచి కాపాడే భద్రపరిచి మీకు పొందనాలి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకోవడానికి సహాయం దయచేయండి, సహాయాన్ని మీకు పొందనాలి తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఉంది తండ్రి. అలా ఆశీర్వదించండి. రాబోతరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబం బిడ్డలు ఇలాగే సహాయం దయచేయండి, సహాయాన్ని మీకు పొందనాలి తండ్రి. అదేవిధంగా ఎంతమంది తమ ప్రియులను బాగొట్టుకుని జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన. మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. మీ అందరిలో నిరీక్షించేది ఆదరింపబడి మీలో ముందుకు సాగి మీకు భయంకరంగా మీ కొరకు జీవించి భాగ్యాన్ని అనుగ్రహించుకుని మీ పాదాల చెంది మీ జ్ఞాపకం చేస్తున్నాను నాయన. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు, మీ కృపలో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజంతా కూడా మీరు కాచి కాపాడి భద్రపరచండి అయ్యా. రాకపోకలను భద్రపరచండి అయ్యా. ప్రతి విషయంలో సహాయాన్ని, విజయాన్ని అనుగ్రహించండి. ఏ విషయం తగ్గిపోకుండా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపెట్టకపోకండి. మీరు నమ్మకంగా లోకంలో జీవించి మీరు ఆకర్షితపడి మీరు ఆత్మపడి సంఘంలో మంచి జీవాన్ని పొందే భాగ్యం, మీకు సదాకాలం జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాను అయ్యా. తిరిగి మళ్ళీ రాత్రి గల ప్రార్థన సమర్పణంత వరకు మీ కృపా కాపుల భద్రపరచండి. ఏసే నామమున అడిగి ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకా